హామీలు పొర్లుకుంటా మీ ఇంటికి వస్తాయి. లేకపోతే ఇంతకుముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు కదా, ఎందుకు ఇయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఏమి ఇయ్యకపోయినా, ఆడపిల్లలకు 2,500 ఇయ్యకపోయినా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా, హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా, హైడ్రా పేరిట అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మరి రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగట్టుపోయే పరిస్థితి ఉంటది. దయచేసి మిమ్మల్ని మేము కోరేదల్లా ఒక్కటే, ఈ నెల రోజులు గట్టిగా కొట్లాడదాం. మీరు చూస్తున్నారు ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. ఒక్కటంటే ఒక్క పని కొత్తది చేసింది లేదు. మీదికెళ్ళి ఎవరైనా పోతే గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎవరిని చూడలే మనం ఇటువంటి ముఖ్యమంత్రిని. మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ముఖ్యమంత్రిగా, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, ఆ తర్వాత రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిరు గాని ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత గలీజ్గా మాట్లాడిండా ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏం మాట్లాడుతుండే ముఖ్యమంత్రి? ఎవరన్నా గట్టిగా మాట్లాడిరనుకో, ఏమాయా నువ్వు హామీలు ఇచ్చినావు నెరవేరుస్తలేవంటే ఏమంటుండు? నీ గుడ్లు వీకి గోటీలాడుతా, నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఈ పేగులు మెడలేసుకుంటేది నాకు అర్థం కాదు. ఏమైనా బోటి కొట్టేటోనివా? ఏమిటిది నువ్వు ముఖ్యమంత్రివా? బోటి కొట్టేటోనివా? పేగులు మెడలేసుకుంటా. ఇంకా ఘోరం ఏందంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమయ్యా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంటుండు. ఎవరు తిరుగుతారమ్మా లంకె బిందెల కోసం? అర్ధరాత్రి తువ్వాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు? ఎవరు గాల్లెవలో తిరుగుతారట దొంగలు, పాకెట్ మార్గాలు. ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు. ఎంత ఘోరం అంటే, ఎంత అన్యాయం అంటే, ఎన్నడూ ఇంత దివాలా కోరు మాటలు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దొంగ లెక్క చూసుడే కాదట, నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నాకు నన్ను కలవలిస్తారేనా అంటుండు. గిసొంటోడు మన ముఖ్యమంత్రి. అందుకే నేను మీకు దండం పెట్టి చెప్పేది జూబ్లీ హిల్స్ లో ఉండే మా అన్నదమ్ములకు, कांग्रेस को एक सबक सिखाने का जबरदस्त मौका आज जुबली हिल्स के जनता के पास, हमारे भाइयों के पास, बहनों के पास है. आप याद रखिए, आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में, पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है जहां ना कोई एक एमएलए है, एक एमएलसी है मुसलमान, वरना एक कोई वजीर है. ఇంకొక మాట, పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసిండు, మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి? ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాగితం ఏదో తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు, ఆయనను కట్టుకొట్టిండు, బక్రా చేసిండు. ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది. అజారుద్దీన్ కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడది, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది. అట్లాగే పక్కన షేక్పేట్ల ఖబరస్థాన్ కు జాగా ఇచ్చినా అన్నాడు, అక్కడ పోతే అది నిలబడది కోర్టులో అని తెలుసు. ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ. అట్లాగే 42% రిజర్వేషన్ అంటాడు, అది కూడా కోర్టులో నిలబడదని తెలుసు. ముఖ్యమంత్రికి తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని, బీసీలని, మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకే మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు. జూబ్లీ హిల్స్ గల్లీలో మీరు పంచుకొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి. రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి. మీ అందరినీ మేము కోరేది మళ్ళొక్కసారి, బుల్డోజర్ కావాలనా లేకపోతే మరి కారు కావాలనా ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. నిన్న మొన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇగో మాకు 1,596 రూపాయల మాకు వాటర్ బిల్లు వస్తుందన్నా అని చెప్పి ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమన్నా మాకు 4,000 నల్ల బిల్లు వస్తుంది, కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లు రాలే, కాంగ్రెస్ రాగానే ఇలా ముక్కు విండి నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చెప్తా ఉన్నా, ఇది శాంపుల్ మాత్రమే. హైదరాబాద్ అంతా ఇదే పని చేస్తున్నారు. ఇది శాంపుల్ మాత్రమే. జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయిపోయినాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు. యాద పెట్టుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పగబట్టిర్రు హైదరాబాద్ మీద, మాకొక్క సీటీఎలే అని పగబట్టి ఇలా హైదరాబాద్ ప్రజల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లో
ఒకటే ఇంట్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది అలా, మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో జనరల్ గా ఓటింగ్ తక్కువ అవుతుంది, మీ అందరికి తెలుసు, ఎప్పుడు 50% దాటది. అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి, బాకీ కార్డు పట్టుకొని పోవాలి. ఎవరైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళా కేసీఆర్ రావాలి అని వాళ్ళందరినీ కూడా కడుపులో తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అన్నా నువ్వు రా, ఓటింగ్ కు రా, ఓటై. అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు, ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మనం నిజాయితీగా కొట్లాడదాం, దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి. మన నాయకులు దగ్గర 55 మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలుగా, ఒక్కొక్క క్లస్టర్ కి ఇన్ఛార్జీలుగా, ఒక 1000-2000 ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇంటింటికి పోదాం, ఒళ్ళు వంచి పని చేద్దాం. రాబోయే నెల రోజుల పాటు ప్రజల్లో ఏ కోపం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదో అది పూర్తి స్థాయిలో ఓటు రూపంలో మళ్ళీ కాంగ్రెస్ కు ఒక శిక్ష పడేదాకా కష్టపడి పని చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ आखिरी में मैं इतना ही बोलना चाहता हूं हमारे कांग्रेस पार्टी के लीडर कैसे है बोले तो आज बोराबंडा में हमारा एक भाई था मोहम्मद सरदार। उस सरदार को जब वो पार्टी नहीं बदलना चाह रहा था, उसके पीछे पड़ के उसका दुकान को तोड़ देके, उसके धंधे को तमाम कर देके उसको खुदकुशी करने पे मजबूर कर दिए। वैसे ही हर भाई को सता रहे हैं, हर बहन को भी आज कांग्रेस वाले सता रहे हैं। इनको सबक सिखाने का एक जोरदार मौका है। ना आपका नुमाइंदा है कांग्रेस की हुकूमत में, ना आपको दिया हुआ कोई वादा भी मुकम्मिल किया कांग्रेस पार्टी ने। 4000 करोड़ का बजट बोले थे, आज तक 2000 करोड़ का भी खर्च नहीं किए कांग्रेस पार्टी वाले। वैसे ही आपको वादा किया गया था माइनॉरिटी सब प्लान लाएंगे, आज तक वो भी नहीं करे। बहुत कुछ वादा करे बट वादों को सब पे मुखर के आज धोखा देने की कोशिश कर रहे हैं। आज तमाम भाइयों से बहनों से हमारी गुजारिश है, आप केसीआर साहब को और उनके जो कैंडिडेट हैं मागंटी सुनीता गोपीनाथ, जो गोपीनाथ साहब की बेवा है, उनको आपका मदद करिए, कार के निशान पे वोट दीजिए। 1 महीने के हद तक हम सभी लोग भाई भाई की तरह लड़ेंगे और इंशाअल्लाह जीत के, बहुत अच्छी तादाद से जीत के आपकी खिदमत करेंगे। నెల రోజుల తర్వాత